హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పాత లెగ్గిన్‌లని వాడేసిన తర్వాత మనం పడేస్తూ ఉంటాం వేస్ట్‌గాన. ఆటిలతో 7 టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు అందులో ఏ టిప్ నచ్చినా సరే కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మనం వేస్ట్‌గా పడేసే వాటితోటి పైసా ఖర్చు లేకుండానా నేను ఇంట్లో చేసి చూపిస్తున్నాను. ఇలా మన పాత లెగ్గిన్‌లు పక్కన పడేసి వాటిని మనం ఎంత బాగా యూజ్‌ఫుల్ చేసుకోవచ్చో వీడియోలో చూసేయండి. ఫస్ట్ టిప్ ఏమన్నా ఇలా ఒక లెగ్గిన్ తీసుకొని ఇలాగ కాలు భాగం ఉంటది కదా! ఇలా మన మోచేయి ఎంత పొడవు ఉంటదో అంత పొడవైతే మనం తీసేసుకోవాలి. తీసుకున్న పీస్‌నేమోనా మనం 2 అంగుళాలు గ్యాప్ ఉంచి మొత్తం అలా కట్ చేసేసుకోవాలనమాట. 2 అంగుళాలు, 2 అంగుళాలు గ్యాప్ ఉంచేసి మొత్తం పొడవు పై వరకు కూడా కట్ చేసుకోకూడదు. పైన కూడా 2 అంగుళాలు గ్యాప్ అయితే వదిలేయాలి. ఇలా వీడియోలో చూపించినట్లుగానే 2 అంగుళాలకి, 2 అంగుళాలకి గ్యాప్ వదిలేసి మనం ఇలా కట్ చేసుకుంటే సరిపోతది. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అన్ని యూజ్‌ఫుల్ వీడియోస్ అయితే పెడుతున్నాను. ఇలా మనం పైకి వదిలేసి మొత్తం కట్ చేసేసుకోవాలనమాట గ్యాప్ ఇచ్చేసి. మనకి ఇది లెగ్గిన్‌తో చేస్తున్నాం కాబట్టిగా చాన్నాళ్ళు మల్లుతదండి. ఏ టిప్ చేసినా సరే పాడవ్వవు. మనకి పీసుల్లా గాని అంటుకోవడం గాని ఏం కాదు. చాలా యూజ్‌ఫుల్ అవుతది ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ వరకు చూసేయండి డెఫినెట్‌గాన. ఇలా మనం మొత్తం అంతా కట్ చేసేసుకున్న తర్వాత లాస్ట్‌లో ప్యాంట్ ఫోల్డింగ్ చేసింది ఉంటది కదా! స్టిచ్చింగ్‌ది. అది మనమైతే కట్ చేసేసుకోవాలనమాట. లావుగా ఉంటది కదా! ఫోల్డ్ చేసింది. అది కట్ చేసేసుకుంటే సరిపోతది. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఒక స్టిక్‌నైతే తీసేసుకోవాలి. మన దగ్గర స్టిక్ ఉంటే స్టిక్కు, లేదంటే చిన్న కర్ర ఉంటే కర్రపుల్ల తీసేసుకొని మనం ఫస్ట్‌లో అయితే ముడేసేసుకోవాలి. ముడేసేసుకొని మనం ఇలా చుట్టుకుంటూ వస్తే మనకి మంచి ఆర్గనైజర్ అనేది రెడీ అయిపోతది. ఇలాంటివైతే మనము రూ. 50, రూ. 100 పెట్టుకుంటూ ఉంటాం కదా! టీవీ దగ్గర గాని, డ్రెసింగ్ టేబుల్ దగ్గర మనం కోణాల్లోకి మన చెయ్యి ఎళ్ళదు కదా! చీపురటి మనం ఎళ్ళలేని దగ్గరైతే మనం ఇలాంటి బ్రష్ తోటి నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా అయితే వచ్చేసింది కదా! వేస్ట్‌గా పడేసే వాటిలతో కూడా మనం ఇలాగే ఇంట్లో యూజ్‌ఫుల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నచ్చినుంటే డెఫినిట్‌గా లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏమని ఇలా ప్యాంట్‌ని మనము ఇలా ఎలాస్టిక్ వైపు తీసుకుందాము. తీసుకున్న తర్వాత మనకి జాన పొడవు ఉంటది కదా! జాన పొడవైతే మిడిల్‌లోకి లైన్ డ్రా చేసుకొని ఇలా కట్ చేసుకోవాలనమాట. మనకి ఎంత లెంత్ కావాలంటే అంత కట్ చేసుకుంటే సరిపోద్ది. నాకైతే పిల్లల హాఫ్ ప్యాంట్ సైజులో అయితే కట్ చేసుకుంటున్నాననమాట. కిందన మొత్తం ప్యాంటు తీసుకోవట్లేదు. మీరు ఇంకా లెంత్ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. దీన్నేమన్నా రిటర్న్ చేసుకోవాలి. మనం లోపటి పక్క అయితే తీసేసుకొని ఇప్పుడు సూది దారంతోటి కుట్టేసుకుంటే మనకి ఇలా మొత్తం కుట్టేసుకోవాలన్నమాట. ఈ చివరి నుంచి ఆ చివరి వరకును. మిషన్ ఉంటే మిషన్ మీద కుట్టుకున్నా పర్లేదనమాట. మనం చేతి కుట్టు ఏసుకుంటాం కదా! దూరం దూరంగా ఏసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలా మనం దూరం దూరం కుట్టేసుకుంటూ వెళ్ళిపోతే మనకొక బ్యాగ్‌లాగా అన్నది రెడీ అవుతదనమాట. ఇలా మనం కుట్టేసుకున్న తర్వాత మనం దీన్ని సీదా వైపు చేసుకోవాలనమాట, రిటర్న్ వైపు. ఇలా మనం రిటర్న్ వైపు చేసేసుకున్న తర్వాత మన పిల్లలు చిన్న చిన్న బట్టలుంటాయి కదా! టీ షర్ట్‌లు గానీ కబోర్డ్‌లో పట్టకపోతే ఇలాంటి బ్యాగుల్లో పెట్టేసుకొని మనం ఆ దగ్గర పెట్టుకుంటే పిల్లలు తీసుకున్నప్పుడు యూజ్‌ఫుల్ అవుతుంది. మనకి ప్లేస్ కూడా కవర్ అవుతుందనమాట. నచ్చేలా ఉంటే డెఫినిట్‌గా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇలా మనకి చిన్న బ్యాగ్ అయితే తయారైపోయింది కదా! మనం ఏమీ శ్రమ పడకుండానే వేస్ట్‌గా పడేసి దాంతోటే ఇలా మనం కబోర్డ్‌లో అయితే పెట్టేసుకోవచ్చనమాట. పిల్లలు కూడా తీసుకోవడానికి బావుంటది. నచ్చేలా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ థర్డ్ టిప్ అయితే చూసేద్దాము. ఇలా కొద్ది పీస్‌నైతే తీసుకున్నాను. లెగ్గిన్ నుంచి మిగిలిపోయిన దాన్ని. తీసుకున్న తర్వాత ఇలా సైడ్ నుంచి అయితే మనం కొద్దిగా కట్ చేసేసుకోవాలి. ఇలా ఒక అంగుళం టైప్ అయితే మనం కట్ చేసేసుకొని ఇది మిడిల్‌కి అయితే కట్ చేసుకుందాం కొద్దిగా. మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ చూసి కట్ చేసుకుంటే సరిపోతదనమాట. ఈ పీస్‌ని ముందు ఎలా వాడుతుందనో చూసేయండి. మన మిక్సీ ఉంటది కదా! మిక్సీ ఎప్పుడు మనం డైలీ వాడడం వల్ల ధూళనేది పట్టేస్తూ ఉంటది. డైలీ క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతాం కదా! కట్ చేసింది ఇలా మనం వెనక పక్క వేసేసుకోవాలి. ఇలా మనం దీనికే వదిలేస్తే మనం మూవ్ చేసినప్పుడు ఈజీగా మూవ్ అవుతుంది. తర్వాత దుమ్ము, ధూళి కూడా పడదనమాట. చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఆ సైడ్‌ని కట్ చేసుకున్నా పర్లేదు, కట్ చేసుకోకపోయినా పర్లేదు. నేనైతే కట్ చేసుకున్నాననమాట. ఫ్రీగా ఉంటదని క్లాత్. మీకు నచ్చేలాంటే డెఫినిట్‌గా ట్రై చేయండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ అయితే చూసేద్దాము. ఈ కట్ చేసుకున్న పీస్‌లోంచి ఈ పీస్ మిగిలింది కదా! ఈ పీస్‌నైతే తీసుకెళ్ళి సెంటర్ బాక్స్ ఉంటది కదా! మనకి టీవీ దగ్గర దానికైతే యేసుకుంటే మనకి దుమ్ము, ధూళి పడకుండా ఉంటదనమాట. చూడండి క్లాత్‌ది కాబట్టిగా మనకి చాలా నీట్‌గా కనిపిస్తూ ఉంటది. మనకి ధూళి కూడా పడదనమాట. డెఫినిట్‌గా యూజ్‌ఫుల్ అనిపిస్తే ఈ టిప్ కూడా ట్రై చేయండి.
నెక్స్ట్ 5th వన్ అయితే చూసేద్దాం. ఒక పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా లెగ్గిన్‌లోంచి. నెక్స్ట్ వేరే పార్ట్ కూడా కట్ చేసుకుందాము. ఇలా మనం మోచేయి ఎంత పొడవు ఉంటుందో అంత పొడవైతే తీసేసుకోవాలన్నమాట. ముందు చెయ్యి పొడవు పెట్టి తీసుకోవాలి. ఇదైతే నేను హ్యాండ్ బ్లౌజ్ చేసుకుంటాం కదా మనం బయటను కొనుక్కొని స్కూటీ మీద అటు వెళ్ళేటప్పుడు బ్లాక్‌గా అయిపోతూ ఉంటామని అదైతే తయారు చేస్తున్నాను అనమాట. ఇలా మన చెయ్యి అంత పొడవు తీసుకొని మనం బొట్టల వేనుకైతే వేసుకున్న తర్వాత చిన్న మార్క్ తోటి మనం అంచనాగా పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకొని ఆ మార్క్ దగ్గర ఏమైనా చిన్నది కట్ చేసుకుంటే మనం బొట్టల వేలు దూడ్చుకోవడానికి ఈజీగా అవుతుంది. బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. మనకి ఇంకా చిన్న లూజ్ ఉండీలు అంటే కింద వైపు చిన్న ఎలాస్టిక్ వేసుకుంటే సరిపోతుంది. నాకైతే పర్లేదు బాగా అనిపించింది అనమాట. ఇలా 2 పీసులు కట్ చేసుకుంటే మన 2 చేతులకు కూడా మన స్కూటీ మీద వెళ్ళినప్పుడు యూస్ఫుల్ అవుతుంది అనమాట. డెఫినెట్గా ఫాలో అయిపోయింది. అలాగే లైక్ చేయండి. నెక్స్ట్ 6th వన్ అయితే చూసేద్దాము. ఇలా ఒక లెగ్గిన్ పీస్ తీసుకున్నాం కదా మనం కాలుది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా సైడ్ అయితే చిన్న ఒక అంగుళం పాటు కట్ చేసుకోవాలి. సైడ్కి కట్ చేసుకున్న తర్వాత లోపల పక్క మడత పెట్టేసుకొని ఇలా మన సూదు దారంతో చేతి కుట్టు అయితే వేసేసుకోవాలన్నమాట. ఉరుసుట్లు కూడా దూరంగా కుట్టు అయితే వేసేసుకోవాలి. మిషన్ ఉంటే మిషన్ మీద కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం అంతా మనం కవర్ చేసుకుంటూ దూరం వేసేసుకోవాలి. ఇలా మొత్తం మనం వేసుకుంటూ వచ్చేసిన తర్వాత కింద పక్క రబ్బర్ బ్యాండ్తో కానీ చిన్న క్లాత్తో కూడా ఇలా ముడి వేసేసుకోవాలన్నమాట. ఇలా రబ్బర్ బ్యాండ్ అయినా పర్లేదు, క్లాత్తో ముడి వేసినా సరే సరిపోతుంది. దాన్ని మళ్ళీ రిటర్న్ చేసేసుకుంటే మనకి ఇలా పౌచ్లా తయారవుతుంది కదా. దీన్ని ఇప్పుడు ఎలా వాడాలో చూపిస్తున్నాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇలా రిటర్న్ చేసుకున్న తర్వాత మనకి పిల్లల వాటర్ బాటిల్ కానీ మన స్కూటీ మీద కానీ వెళ్తూ ఉంటాం కదా, ఎండలో నీళ్ళు అన్నీ వేడి ఎక్కకుండానా మనం ఇలా యూస్ఫుల్ అయితే చేసుకోవచ్చు. దీని లోపలికి మనం లేస్ కూడా ఎక్కించేసుకోవాలి. ఇలా లేస్ ఎక్కించేసుకొని మన స్కూటీకి తగిలించుకున్న పిల్లలకి ఇచ్చినా సరే నీళ్ళు అనేవి వేడిగా అవ్వకుండా ఇంట్లోనే మనం వాటర్ బాటిల్కి పౌచ్ కుట్టుకున్నట్టుగా చాలా ఈజీగా ఉంది కదా, యూస్ఫుల్గానే చూడడానికి కూడా చాలా బాగుంది కదా. నచ్చేలా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 7th టిప్ అయితే చూసేద్దాము. ఇంకా లెగ్గిన్లోంచి 2 లెగ్గిన్ల నుంచి మిగిలిన పార్ట్ అయితే తీసేసుకొని ఇలా ఎలాస్టిక్ అయితే కట్ చేసేసుకుంటున్నాను పైది. ఇలా మొత్తం అంతా కట్ చేసేసుకుంటున్నాను అనమాట. కట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఈ మాత్రం పీస్ అయితే మిగులుతూ ఉంటుంది. 2 లెగ్గిన్ల నుంచి 2 రెడ్ కలరే తీసుకున్నాను అనమాట నేను. తర్వాత మిడిల్ కూడా కట్ చేసేసుకున్నాను. మిగిలిపోయిన పీసులన్నీ ఒక దగ్గర వేసుకున్నాను అనమాట. 3 పీసులు అయితే అయ్యాయి నాకు. ఇవి 2, ఇది 1, 3 అయితే అయ్యాయి అనమాట. ఎగువ దిగున్నా పర్లేదు. మనకి ఇలా ఒక పీస్ని తీసేసుకొని మనకు 2 అంగుళాలు కానీ 3 అంగుళాల గ్యాప్లో కానీ మనం మొత్తం అంతా లెంత్లో కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా సమానంగానే లాస్ట్ వరకు కూడా కట్ చేసేసుకుంటే మనకి పీసులు అనేవి వస్తూ ఉంటాయి కదా, ఆ మాత్రం వెడల్పు అయితే సరిపోతుంది మనకి. అలా మొత్తం అంతా కట్ చేసేసుకోవాలన్నమాట. నేను డబుల్ ఫోల్డ్ అయితే వేసి కట్ చేస్తున్నాను అనమాట, తొందరగా ఈజీగా అవుతుందని. ఇది కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. డెఫినెట్గా లాస్ట్ వరకు చూడండి. ప్రతి టిప్ కూడా మన లేడీస్కి అయితే డైలీ ఉపయోగపడే టిప్స్ అయితే చేశాను పాత లెగ్గిన్స్ తోటి. మనం ఇలా ఫోల్డ్ చేసి ఒక దాని మీద ఒకటి కట్ చేసుకోవడం వల్ల కింద పీసు కూడా కట్ అయిపోతుంది, ఇది కూడా కట్ అయిపోతుంది కదా ఈజీగానే. చూడండి ఇలాగైతే కట్ అయిపోయింది కదా. ఇలా మనం ఏదైనా ఒక కర్రను తీసేసుకొని మన కిందనైతే ఒక ముడి అయితే వేసేసుకోవాలి. ఆ కర్రకి ముడి వేసుకున్నా పర్లేదు, ఏదైనా టేప్ అంటించినా పర్లేదు. తర్వాత ఇలా రోల్ చేసుకుంటూ వచ్చేయాలన్నమాట. మనం ఇల్లు తుడుచుకుంటాం కదా మాప్ కర్ర అయితే రెడీ అయిపోయింది కదా. చూడండి లాస్ట్లో వచ్చేసి ఏదైనా ఒక క్లాత్ని తీసేసుకొని ఇందులోంచి గట్టిగా ముడి అయితే వేసేసుకోవాలి. ముడి వేసేసుకొని మనం ఇల్లు తుడుచుకుంటే చాలా బాగా క్లీన్ అయిపోతుంది మనకి. మనం బయట కొనుక్కున్న దానిలాగే యూస్ఫుల్ అవుతుంది అనమాట లెగ్గిన్ మీద. నేను ఇంకా పీసులు కూడా ఉంటే అవి కూడా జాయింట్ చేసేసుకుంటున్నాను అనమాట, ఇంకా ఎక్స్ట్రా అవుతుంది కదా అని. దాన్ని కూడా మనం ఇలా ముడేసేసుకుంటే మనకి ఎక్కువ కనబడుతుంది అనమాట. అప్పుడు తుడుచుకున్నప్పుడు కూడా మనకి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది, చాలా అందంగా కూడా ఉంది కదా. వేస్ట్గా పడేసి వాటితోటి కూడా చూడండి మాప్ కర్ర అయితే రెడీ అయిపోయింది. డెఫినెట్గా ట్రై చేయండి. 7th వన్ ఏమోనా మన వాటర్ బాటిల్ కానీ చిన్న చిన్న ఫ్రూటీ బాటిల్ అవి ఉంటాయి కదా, మనకు చాలామందికి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టపడతారు. అలాంటప్పుడు బయట నుంచి తాళ్ళు కొనుక్కొచ్చి డిజైన్ చేస్తూ ఉంటారు కదా. ఇలా లెగ్గిన్లోంచి చిన్న తాడు అయితే తీసుకొని మనం ఇలా వాటర్ బాటిల్కి వీడియోలో చూపించినట్లుగా చేసి
మనీ ప్లాంట్ కానీ ఏ ప్లాంట్ వేసుకున్నా సరే చాలా నీట్గా కనిపిస్తుంది. నచ్చిలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.